హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా ఐటీఐ గ్రాడ్యుయేట్స్ అండ్ అలానే డిప్లొమా హోల్డర్స్ కి జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఏపీ అండ్ తెలంగాణలో కూడా మనకి పోస్టింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ అదే విధంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ పుదుచ్చేరిలో కూడా ఇక్కడైతే వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఏపీ అండ్ తెలంగాణలో కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా మనం మాట్లాడుకున్నాం కదా, ఐటీఐ, డిప్లొమా అండ్ అలానే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ కి ఇక్కడైతే జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్ అనేవి ట్రేడ్ అప్రెంటిస్ కి సంబంధించిన వేకెన్సీస్. సో ఆంధ్రప్రదేశ్ లో మనం గమనించినట్లయితే ట్రేడ్ అప్రెంటిస్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అండ్ మెషినిస్ట్ కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే తెలంగాణలో కూడా మనకి ట్రేడ్ అప్రెంటిస్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్ కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే మనకి డిప్లొమా పైన కూడా మనకి మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి అండ్ అలానే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి అండ్ అలానే ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ అలానే తెలంగాణలో కూడా డిప్లొమా పైన మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా మనకి 400 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ స్టేట్ కి ఆ స్టేట్ సపరేట్ వేకెన్సీస్ కూడా మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో 1 by 1 రిమైనింగ్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ కవర్ చేద్దాము. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం గమనించినట్లయితే మీరు ఐటీఐ కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే 2 years ఫుల్ టైమ్ ఐటీఐ అనేది 10th క్లాస్ తర్వాత ఎన్సీవీటీ ద్వారా కానీ ఎస్సీవీటీ ద్వారా కానీ మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు డిప్లొమా కంప్లీట్ చేసుకున్నట్లయితే 3 years ఫుల్ టైమ్ డిప్లొమా కోర్స్ అనేది మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఏ స్ట్రీమ్ కి అయితే చదువుకొని ఉన్నారో ఆ స్ట్రీమ్ కి సంబంధించి మాత్రమే అప్లై చేసుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం కల్పించారు. సో ముందుగా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఏ స్టేట్ లో ఏ ట్రేడ్ కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఉన్నాయో. సో వాటికి సంబంధించి మీరు ఐటీఐ కానీ లేదా డిప్లొమా కానీ చదువుకుని ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే మీరు నార్మల్ డిగ్రీ చదువుకున్నా కానీ మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో లైక్ బీబీఏ, బిఏ, బీకామ్, బిఎస్సి లాంటి డిగ్రీస్ కానీ మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ డిప్లొమా చదువుకున్నట్లయితే డిప్లొమా అప్రెంటిస్ కి, ఐటీఐ చదువుకున్నట్లయితే ఐటీఐ అప్రెంటిస్ కి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే కేవలం ఆన్లైన్ మోడ్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారో లేదా పార్ట్ టైం మోడ్ లో ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారో వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి వీల్లేదు. అండ్ అలానే బీఈ లేదా బీఈకి ఈక్వలెంట్ కోర్సెస్ లేదా ఎంబీఏ లేదా ఎంబీఏకి ఈక్వలెంట్ కోర్సెస్ మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి వీల్లేదు ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మినిమం ఏజ్ 18 years అండ్ మాక్సిమం 24 years ఫ్రెండ్స్. 31st of July 2024 ని బేస్ చేసుకొని ఏజ్ లిమిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ క్యాండిడేట్స్ కి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి 10 years వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ సెలక్షన్ మోడ్ మనం గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ముందుగా ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్. సో ఈ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ ఈ అప్రెంటిస్ వేకెన్సీస్ కి ఫిల్అప్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు ట్రేడ్ అప్రెంటిస్ లైక్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ లేదా మిషనిస్ట్ కి సంబంధించి మీరు అప్లై చేసుకుంటున్నా లేదా డిప్లొమాకి సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు కండక్ట్ చేసే ఆన్లైన్ టెస్ట్ లో మీ టెక్నికల్ సబ్జెక్ట్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ అలానే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ కి సంబంధించి మీకైతే క్వశ్చన్స్ అడుగుతారు. ఇన్ కేస్ మీరు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కి అప్లై చేస్తూ ఉన్నట్లయితే
మీకు క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్, రీజనింగ్ అబిలిటీ అండ్ అలానే జనరల్ ఇంగ్లీష్ కి సంబంధించి మీకు క్వశ్చన్స్ అయితే ఆన్లైన్ టెస్ట్ లో అడగడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి మాత్రమే ఇక్కడైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో వారైతే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఐటీఐ కి సంబంధించి అప్లై చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా apprenticeshipindia.org అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్ కి వెళ్ళి మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కి అప్లై చేస్తూ ఉన్నట్లయితే ఎన్ఐటిఎస్ పోర్టల్లో మీరు ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఇండియన్ ఆయిల్ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.iocl.com కి వెళ్ళి ఈ అప్రెంటిస్షిప్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మీరు గమనించినట్లయితే 19th August 2024 లోపు అయితే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అండ్ ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసే క్యాండిడేట్స్ ఖచ్చితంగా వర్కింగ్ కండిషన్ లో ఉన్న ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ ఎడ్యుకేషన్ కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అనేవి సెల్ఫ్ అటెస్ట్ చేసి మీరు సాఫ్ట్ కాపీస్ అనేవి మెయింటైన్ చేయాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించి మీ ఎడ్యుకేషన్ కి సంబంధించిన సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అండ్ అలానే పాన్ కార్డు, బ్లాక్ ఇంక్ లో సైన్ చేసిన మీ సిగ్నేచర్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి మీరు సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయాలి. అండ్ అలానే మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ మీరైతే స్కాన్ చేసి సాఫ్ట్ కాపీస్ అనేవి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో మీరు కనుక ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే 19th August 2024 లోపు మీరైతే అప్లై చేయండి. ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. సో మీరు రిజిస్టర్ చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ అండ్ అలానే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అండ్ అలానే ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు ఒకసారి నోటిఫికేషన్ PDF ని డౌన్లోడ్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేవి మరొకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.